నా పేపర్లో కూడా రాస్తూ ఉన్నారు. నాకు 400 సీట్లు ఇవ్వండి, మోడీ రాజ్యాంగం రాస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాదు, మోడీ రాజ్యాంగం రాస్తా 400 సీట్లు ఇస్తే. అంటే ఆనాడు 400 సీట్లు కనుక ప్రజలు పొరపాటుని ఇస్తే ప్రజలని ఏ రకంగా నాశనం చేస్తారు, ప్రజా వ్యవస్థను ఏ రకంగా నాశనం చేస్తారు, ప్రజా పాలన దౌర్జన్యమైనటువంటి పాలన ఏ రకంగా చేస్తారనేది రాష్ట్రాలను పడగొట్టడం, ఎమ్మెల్యేలు కొనటం మహారాష్ట్రలో చూసాం, ఇంకా కూడా చూస్తున్నాం. ఇంకా పెట్టిపోయే విధంగా వాళ్ళకి సహకారం ఇస్తే రాబోయే భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రజలందరూ కూడా ఆలోచించాలని, అదేవిధంగా ఈ అరెస్టుని రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నారు. ప్రపంచమంతా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తెలియజేస్తూ ఉన్నారు. ఒక వాస్తవాన్ని తేల్చాలంటే సంవత్సరాలు పట్టవు. 1 నెల 2 నెలల్లో ఈడీలు తేల్చొచ్చు. తేల్చకుండా ఏమీ లేని కేసుని తీసుకొచ్చి నాన్సుడు ధోరణితో సంవత్సరాల తరబడి మంత్రులను, ఇండస్ట్రియలిస్టులను జైల్లో పెట్టి ఈ అరాచక పాలనని వ్యతిరేకంగా ఈరోజు నిరసన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ కవితని అన్కండిషనల్గా రిలీజ్ చేయాలి. ఇటువంటి చర్యల్ని ఖండిస్తూ ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. అందరూ సహకరించినందుకు జై తెలంగాణ. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.